హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్ళేది ఉందన్నమాట. అందుకే మార్నింగ్ ఎర్లీగా లేచాను. 4:30 అయితే అవుతుంది టైము. ఫస్ట్ అయితే బాసన్లు తోమేసుకుంటున్నాను. బాసన్లు తోమేసుకుంటే కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. ఒక పెద్ద పని అయిపోయినట్టు అయితే ఉంటుంది కదా. అందుకే ఫస్ట్ అయితే అన్ని నైటే ఊడ్చి బయటలో పెట్టేశానన్నమాట. నైటే తోముదామనేసి అనుకున్నాను, కానీ కొంచెం గాలి ఇట్లా బాగా వచ్చినుండే, వర్షం వస్తుందేమో అనేసి అయితే తోమలేదు. ఇక మార్నింగ్ అయితే అన్నీ తోమేసుకొని నెక్స్ట్ అయితే వాకిలు ఊడుస్తున్నాను. ఇక నేను వాకిలు ఊడుస్తుంటే మా చిన్నోడు కూడా నాకు హెల్ప్ చేద్దామనేసి అయితే బయటికి వచ్చి ఊడుస్తున్నాడు. ఇక అది అడు హెల్ప్ చేసినట్టు కాదు, కానీ ఇంకా పెద్ద పనే పెట్టినట్టు అయితే ఉంటుంది. నెక్స్ట్ వాకిలు ఊడ్చి వాటర్ అయితే చల్లేసి, ఇక కలర్ అయితే ఏం చల్లలేదు, నార్మల్గా వాటరే చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ముగ్గు వేస్తుంటే మా పాప కుంకుమ పసుపు పట్టుకొని అయితే రెడీగా ఉందన్నమాట. మమ్మీ ముగ్గు నేనే వేస్తానంటదామే, కానీ ఆమెకి వేయరాదు కదా, అట్లీస్ట్ కుంకుమ పసుపు అయినా పెడతారనేసరికి ఇక అందుకే నేను పెట్టనిస్తానన్నమాట. అప్పుడప్పుడు అది కూడా పర్ఫెక్ట్గా అయితే ఏమి రాదు, కొంచెం కొంచెం పెడుతుంది. ఇక ఆమె సాటిస్ఫాక్షన్ కోసం ఎందుకు వద్దారనేసి అయితే అప్పుడొకసారి అయితే అలా పెడుతుంది. ఇక్కడ ముగ్గు కూడా ఎలా వేస్తున్నానా అని దగ్గర నుండి అబ్జర్వ్ అయితే చేస్తుంది. పెద్ద ముగ్గు అయితే ఏం వేయలేదు, టైం ఎక్కువగా పడుతుంది అనేసి సింపుల్గానే వేసాను, ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. ఇంకా పనులు బాగానే ఉన్నాయి ఇంట్లో, ఫాస్ట్ చేసుకొని తొందరగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ బోనంకి ఇట్లా చేసుకొని అక్కడనే పని మొత్తం చేసుకొని వెళ్ళాలన్నమాట. అందుకే ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. నేను పసుపు పెట్టాక మా పాప అయితే కుంకుమ పెడుతుంది. పసుపు అయితే పెట్టరాదు కదా ఆమెకు. ఎక్కడెక్కడ నేను పసుపు పెట్టానో అక్కడనే కుంకుమ పెడుతుందన్నమాట. నా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ముగ్గు వేయడం కంప్లీట్ అయితే అయిపోయింది. మా పాపకు సరిగ్గా పెట్టరావడం లేదనేసి నేనే పెట్టేశానన్నమాట. నెక్స్ట్ అయితే ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని ఇలా పూజ అయితే చేసుకుంటున్నానన్నమాట. ట్యూస్డే కాబట్టి ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి. ఇక బయటికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఇంట్లో కూడా పెట్టేసుకొని దీపం వెళ్ళాలి కదా, అందుకే పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇవాళ నైవేద్యం కూడా వండేది ఉండే, కానీ అంత టైం లేదనేసి బనానాస్ అయితే తెప్పించారు, అవే పెట్టేస్తాను. ఇక వీడియో కూడా మొత్తం పనులన్నీ ఏం తీయలేదు, ఇక లేట్ అవుతుందనేసి. బయటికి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కుదరలేదన్నమాట. కుదిరిన కాడికైతే వీడియో అయితే తీసి పెట్టాను. ఇవాళ మేము వెళ్ళే టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. అక్కడికి వెళ్ళి మనం ఏం మొక్కినా కానీ మన కోరికలను అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ భువనగిరి అయితే ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. చాలా పవర్ఫుల్, పబ్లిక్ కూడా చాలా వస్తారు. ఈ మొక్క అయితే మా మావయ్య వాళ్ళు ఇంత ముందుకైతే మొక్కేశారన్నమాట. బోనం పెట్టి బియ్యం పోస్తామనేసి, చాలా డేస్ అవుతుంది పెడదామనేసి, కానీ ఇంకా పెట్టలేదు. అందుకే ఇవాళ వీలవుతుందనేసి అయితే అందరం వెళ్ళి పెట్టేస్తున్నాము. ఇక అక్కడికి వెళ్ళైతే మళ్ళీ బోనం కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ఇంట్లో టిఫిన్ కూడా ఏం చేయలేదు. పిల్లలైతే మార్నింగే పాలు తాగేసి స్నానం చేసి రెడీ చేయించి అయితే నేనైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి పంపించేశాను. ఇక అక్కడ వాళ్ళు రెడీ అవుతుంటే నేను ఇక్కడైతే ఇంట్లో దీపం పెట్టేసుకొని రెడీ అవుతున్నాను అనమాట. దీపం పెట్టడం కంప్లీట్ అయ్యాక నేను కూడా రెడీ అవుతున్నాను. ఇక్కడ సింపుల్ హెయిర్ స్టైలే వేసి సైడ్ రోలింగ్ వేస్తున్నాను. ఇట్లా సైడ్ రోలింగ్ వేసినప్పుడు 2 సైడ్స్ వేస్తే బాగుంటుంది, 1 సైడ్ వేస్తే అస్సలు బాగోదు. జడ వేసుకోవడం కంప్లీట్ అయ్యాక అయితే ఇక లాస్ట్గా బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. దేవుని దగ్గర పూజ చేశాను కాబట్టి దేవుని దగ్గర బొట్టు కూడా పెట్టేసుకుంటున్నాను, బండారా కుంకుమ అన్నట్టు. ఇక్కడ సైడ్కి వచ్చేసి మా ఆయన కూడా డ్రెస్ మ్యాచింగ్ అయింది, అనుకోకుండానే ఇలా మ్యాచింగ్ అయిందనేసి అయితే చెప్తున్నాను. దేవుని బొట్టు కాబట్టి అతను కూడా పెట్టేశాను. ఇక రెడీ అవ్వడం కంప్లీట్ అయింది, కానీ బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను అన్నమాట. ఇక వెళ్ళేది దేవుని దగ్గరికి, అందులోనూ బోనం పెట్టేసి బియ్యం పోస్తాం కాబట్టి గాజులు కూడా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే గ్రీన్ కలర్ గాజులే వేసుకుంటున్నాము. ఇంట్లో ఎల్లమ్మ పండుగ అప్పటి బ్యాంగిల్స్ అన్నమాట, అవి వేసుకొని లాంగ్ చైన్ ఉండేది అది వేసుకుందాం అనుకున్నా, కానీ టైంకి దొరకలేదు. అందుకే ఇలా షార్ట్ వేసాను ఫస్ట్, కానీ నాకు ఎందుకో ఈ షార్ట్ అసలు సెట్ అయినట్టు అనిపించలేదు. అందుకే మళ్ళీ వేరేదైతే చేంజ్ చేసుకుంటున్నాను. ఇదే బాగుందనిపించింది. మనకు నార్మల్గా ఏ వస్తువు ఎక్కడ ఉందో ఉట్టేప్పుడైతే కనిపిస్తుంది, కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడే టైంకి ఏది కనిపించదు. ఇక దొరికిన వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి. రెడీ అవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరాము.
పిల్లలు ఆల్రెడీ వెళ్ళారని చెప్పాను కదా, అందుకే ఇద్దరం అయితే వెళ్ళేసాము. వెళ్తున్నప్పుడు ఒక వీడియో క్లిప్ కూడా తీసుకున్నానన్నమాట. ఇక్కడ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే బాగుంటుంది చూడండి. ఇంకా పొలాలు అయితే పచ్చగా ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది, కానీ ఇప్పుడు మొత్తం దగ్గరికి పడ్డాయి కదా, కలర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. నాకైతే ఈ పొలాల గురించి ఏం తెలియదు, అందుకే ఏం చెప్పట్లేదు. మరి వడ్లెండ పోస్తున్నారు కదా, కట్ చేశారనుకుంటా, అందుకే మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను. వెళ్ళాక అక్కడ బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ వీడియో తీసే వాళ్ళు అయితే ఎవరు లేరు, పైగా పిల్లలు కూడా ఆటలు ఆడుతున్నారు. అందుకే ఫస్ట్ బోనం పూజించేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదు, నేనే పూజించాను అన్నమాట. ఈ బోనం పూజించడం అయితే నేను సెకండ్ టైం. ఫస్ట్ మా ఇంట్లో బోనాల పండుగ అప్పుడు పూజించాను, ఇది సెకండ్ టైం అన్నమాట. అంతకుముందుకు నాకైతే ఇది ప్రాసెస్ ఏం తెలియదు, కానీ మెల్లమెల్లగా అయితే నేర్చుకుంటున్నాను. అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని. చేస్తుంటే ఏదైనా వస్తుంటుంది. రాదనుకుంటా కూర్చుంటే ఏది రాదు కదా, అందుకే ట్రై అయితే చేసి ఫస్ట్ టైం మంచిగానే వచ్చింది. ఇప్పుడు కూడా సెకండ్ టైం అలానే చేస్తున్నాను. నార్మల్గా బొట్లతో చేద్దామనుకున్నా కానీ సున్నం గిట్లా లేదన్నమాట. అందుకే ఇలా పసుపుతోనైతే జల్లెడతో ఫస్ట్ పట్టి నెక్స్ట్ ఇలా కుంకుమతోనైతే పెట్టేస్తున్నాను. బోనం పూజిస్తుంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా మనసులో, అన్నీ పాజిటివ్ వైబ్సే వస్తుంటాయి. ఇలా మనం దేవుని టెంపుల్కి వెళ్ళేటప్పుడైనా ఏమన్నా ఫెస్ట్ అప్పుడైనా మొత్తం పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి కదా. బోనం పూజించడం కంప్లీట్ అయ్యాక అయితే ఇక్కడ కంకణాలు అయితే కట్టేస్తున్నాను. చిన్నగా ఉంటే బాగుండేది, నేను వీడియోలో చూస్తుంటే నాకైతే అనిపించింది పెద్దగా వచ్చాయనేసి. ఇక మనకు ఫస్ట్ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం తెలియదు కదా, చేస్తుంటే అన్నీ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం రెడీ అయిపోయింది. చూడండి బోనం ఎలా ఉందో. నేను మొత్తం పూజించాను కానీ ఒకటైతే మర్చిపోయాను, మీరు అబ్జర్వ్ చేశారా? అంతా పూజించడం కంప్లీట్ అయ్యి వెళ్ళే ముందు అయితే ఏదో తక్కువైందన్నట్టు అయితే అనిపిస్తుంది. ఇది వచ్చేసి అయితే మా ఇంట్లో గుడి అన్నమాట. మొత్తం కంప్లీట్ అయ్యి వెళ్ళే ముందు మళ్ళీ నాకైతే గుర్తుకు వచ్చింది, ఆపకొమ్మలు పెట్టలేదనేసి. అసలు మెయిన్ది మర్చిపోయాము. అందుకే అన్నీ పెట్టినా కానీ ఏదో లుక్ అయితే నాకు డిఫరెంట్గా కనిపిస్తుంది అనేసి ఇక ప్రస్తుతానికి టైంకి ఇంకా మంచిది మా ఇంట్లో అయితే ఉన్నాయి, లేదంటే ఇబ్బంది అయ్యేది. ఇక తెచ్చి అయితే పెట్టేసాము. మామిడాకులు పెట్టగానే ఓవరాల్ లుక్ ఇంకా చేంజ్ అయిపోయింది కదా, నాకైతే చాలా నచ్చింది మా బోనం అయితే. ఇక నెక్స్ట్ అయితే బోనం తీసుకొని వెళ్ళడమే. బోనం పెట్టడం కంప్లీట్ అయ్యాక దీపం పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బియ్యం కూడా అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాకనే కలపాలని చెప్పారు, అందుకే ఇంటి దగ్గర అయితే ఏం కలపలేదు. ఇక బోనం తీసుకొని అయితే ఇలా 4 వీలర్లో అయితే వెళ్తున్నాము. ఇక కొంచెం ఎగిరే దగ్గర కూడా ఇబ్బంది అవుతుందని అయితే గట్టిగా పట్టేసుకొని అయితే వెళ్ళి దేవుని దగ్గరికి అయితే వెళ్ళేసి బోనం ఇట్లా పెట్టాము. ఇక అన్నీ వీడియో తీయడానికి అయితే వీలు అవ్వదు కదా, కుదిరిన కాడికి లాస్ట్ మూమెంట్లో అయితే తీసాము. చూడండి ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఏం మొక్కినా కానీ కంపల్సరీగా అయితే నెరవేరుతుందన్నమాట. చాలా పవర్ఫుల్. పబ్లిక్ కూడా చాలా వస్తారు, కానీ మాకు దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే బోనం ఉంది కాబట్టి క్యూలో ఏం నిలబడలేదు, డైరెక్ట్ వెళ్ళొచ్చు అన్నమాట. దేవునికి అయితే బోనం పెట్టేసి నెక్స్ట్ బియ్యం కూడా పోసేసి ఇక్కడైతే